34 కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 34 కీర్తన మరి నేను చదువుతున్న 468 పేజీలో 34 కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను 34 కీర్తన 4వ మాట, 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మరి 6 చదువుకుందాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. మరి తర్వాత ఇంకొక మాట మనం 17 చదువుకుందాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. చివరగా 19 చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మరి ఈ కీర్తన కూడా కొన్ని కీర్తనలకి బంగారుపు కీర్తన అని పేరు. ఆ విధంగా ఈ కీర్తనకు ఉన్నటువంటి పేరేంటంటే, మరి ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫియరింగ్ ద లార్డ్. అంటే ఎవరైతే దేవుణ్ణి భయపడతారో, ఎవరైతే దేవునికి భయపడతారో, మరి ఆ భయపడే వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి భయపడతారో, వారి జీవితాల్లో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని దీని యొక్క అర్థం. నిజంగా మనం దేవునికి భయపడితే ఈ లోకంలో మనం మనుషులకి భయపడం. చాలామంది చనిపోయేది కూడా అంటే ఈ లోకంలో ఎక్కువ భయం భయం భయం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోయేవారు ఎవరంటే భయము వలన చనిపోయారు. కానీ దేవుని యొక్క వాక్యాలు ఏంటంటే, మనము గనక దేవునికి భయపడితే ఈ లోక భయముల నుండి దేవుడు మనకి విముక్తి కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందువల్ల మరి సైతాను కూడా మనం భయపడం, చావుకి భయపడం. నేను మహారాష్ట్రలో సేవ చేస్తున్నప్పుడు మరి నేను ఎక్కువగా ఆ యొక్క సేవలో ఉన్నప్పుడు అంటే ప్రార్థన తగ్గిపోయింది, సేవ ఎక్కువైపోయింది. అందువల్ల నాకు ఒక చిన్న అనారోగ్యం వచ్చింది. దానివలన ఎప్పుడైతే నేను ప్రార్థనకు దూరం అయ్యానో, లోపల ఒక విధమైన మన దేవునికి దూరమైనప్పుడు, ప్రార్థనకు దూరమైనప్పుడు ఏమవుద్దంట, దేవునికి దూరమైనప్పుడు, ప్రార్థనకు దూరమైనప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతాం? సాతానుకు మనము దగ్గర అవుతాం. ఆ సమయంలో సాతాను దగ్గరయ్యి లోపల ఒక విధమైన శోధన, నువ్వు చనిపోతావు అనేటువంటి మరణ భయము నన్ను పీడిస్తూ ఉండేది. అందుకే దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15లో ఉంటుంది. 2వ అధ్యాయం హెబ్రీయులకు 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ అపవాదిని అని చెప్పి అనగా అంటే మరణము యొక్క బలము గలవానిని. అంటే మరణము యొక్క బలం ఎవరికి ఉందంటే అపవాదికి, మరణము ద్వారా నశింపజేయుటకు. అంటే ఆ యొక్క మరణ భయము చేత, అంటే మరణ భయము చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారో దీనికి కారణం ఎవరు? అపవాది. అపవాది యొక్క వాక్య ప్రకారము నన్ను శోధిస్తూ, నువ్వు చనిపోతావు, నీకు ఆయాసము, నీకు హార్ట్ ప్రాబ్లము, నీకు కిడ్నీ ప్రాబ్లము, నీకు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నువ్వు చనిపోతావు అనేటువంటి మరణ భయముతో నన్ను పీడిస్తూ ఉంటే
నాకు అర్థం కాక ఆ భయంతో బాధపడతా ఉండేవాడిని. ఒకరోజు ఎలాగ భయపడుతూ ఎందుకు నేను ఈ విధంగా భయపడుతున్నానని ఒకరోజు మరి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. రోజుకు ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ప్రార్థన చేస్తా ఉంటే నాకు అర్థమైంది ఈ వాక్యం ద్వారా ఏంటంటే ఈ యొక్క అపవాది మరణ భయము ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడు. వెంటనే అందుకే దేవుని వాక్యంలో ఉంది, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈ మరణ భయం అనేటువంటి ఆ భయముతో నన్ను శోధిస్తూ ఉంటే దేవుని వాక్య ప్రకారం మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. మన జీవితంలో చనిపోతావు, అమ్మో నేను చనిపోతానంటే నిజంగా చనిపోతాం. కానీ ఆ యొక్క దీని కారణం ఎవరు? అపవాది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అపవాదిని ఎదిరించనని ఉంది. అంటే అటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక చోట అంట మరి సైతాన్ ఉందంట, ఒక దేవుని బిడ్డ ఉంది. అప్పుడు ఆ సైతాన్ వచ్చి పక్కన యేసుప్రభు ఉన్నాడంట. ఆ సైతాన్ వచ్చి ఆయన్ని ఆ దేవుని నమ్ముకుని బిడ్డని కర్రతో కొడతా ఉన్నాడంట సైతాన్. ఈయన దెబ్బలు తింటా ఉన్నాడు, పక్కన యేసుప్రభు ఉన్నాడంట. ఇదేంటి పక్కన యేసుప్రభు ఉంటే ఏం మాట్లాడేంటి? నన్ను సైతాను కొడతా ఉన్నాడు, మళ్ళా కత్తితో కోస్తా ఉన్నాడు సైతాన్. ఎందుకంటే కర్రతో కొడతా ఉంటే ఏమంటలేదు కదా, అందుకని ఆయనకి ఇంకా ధైర్యం వచ్చి కత్తితో కోస్తా ఉన్నాడంట. ఇదేంటి యేసుప్రభు పక్కనే ఉన్నాడు కదా, ఏమీ మాట్లాడలేదని ఈయన అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఈయన కోపం వచ్చి యేసుప్రభు ఏమంటలేదని సైతాన్ని ఈయన కోపం వచ్చి, యేసుప్రభువా నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఏం మాట్లాడలేదేంటి? అప్పుడు యేసుప్రభు చెప్పాడంట, నేను నీకు అన్ని అధికారాలు ఇచ్చాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నేను నీకు అపవాదిని ఎదిరించమని అన్ని అధికారాలు నీకు ఇచ్చా, కానీ నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడుకోవాలి. నువ్వు సైతాను కొడతా ఉంటే కొట్టించుకోవడం, సైతాను భయపడతా ఉంటే మనం భయపడడం, ఇది నీకు అన్ని అధికారాలు నేను నీకు ఇచ్చా. అప్పుడు ఆయనకు అధికారం వచ్చింది. ఏ సైతానా, యేసు నామములో పో అనగానే సైతాను పారిపోయాడు. హల్లెలూయా. ఆ విధంగా నేను ఆ యొక్క మరణ భయము చేత నన్ను శోధిస్తా ఉంటే నేను సాతాన్ని గద్దిస్తా ఉన్నా, యేసు నామములో పో, యేసు నామములో పో, యేసు నామములో పో అంటే దేవుడు మనకి అంత అధికారాన్ని ఇస్తే మనం ఎందుకు దాన్ని వాడుకోకూడదు? అందుకే ఇర్మియా రాసిన ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1:9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ దేవుడు నేను బాలుడనే, నేను చిన్నవాడినే అని అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నేను నీ నోట్లో మాటలుంచా, దేనికి? నోరు మూసుకోవడానికి కాదు. అదేం చేయాలి? అది మనం వాడుకోవాలి. ఏంటి? ఎంత అధికారం? పెళ్ళగించడానికి, విరగగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి, ఈ దినము జనాల మీద, రాజ్యాల మీద ఈ దినాలంటే ఈ యొక్క లోక రాజ్యముల మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఈ లోకములో, ఈ దేశములో, ఈ రాష్ట్రములో
మనం ఏ రాజ్యం రావాలి ఏంటనేది అంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆ దేవుడిచ్చే అధికారాన్ని మనం వాడుకోవాలి. కాబట్టి ఆ మరణ భయం నుండి దేవుడు నన్ను కాపాడాడు. నేను ఇప్పుడు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనకి ఈ లోక భయము నుండి మనకి విముక్తి కావాలంటే మనం దేవునికి మనము భయపడాలి. అందుకే మరి 31వ కీర్తనలో 19లో ఒక మాట ఉంటుంది. 31:19 ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆ, నీవు దాచి ఉంచిన మేలు ఉమ్. ఎంతో గొప్పది. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తం అంట నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఏదైనా దాచి పెడతారు. అది ఆహారమే కావచ్చు, తినే కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, లేక డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏంటంట తల్లిదండ్రులు వారు ప్రేమించిన బిడల కోసము దాచి ఉంచుతారు. ఆహార పదార్థాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు దాచి ఉంచుతారు. ఆ విధంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రుల బిడ్డల కోసం ఏ విధంగా దాచిపెడతారో ఏంటి దేవుడంట దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారి కోసము మేలు దాచి ఉంచాడు. హల్లెలూయా. మనకి దేవుని గురించి తెలియదు అండి. దేవుని గురించి మనకి దేవుని వాక్యంలో ఉంది. ఆయన గురించి మనం విన్నది గుసగుసపాటి శబ్దమే. కానీ దేవుడు మన గురించి ఎన్నో ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఆయన మన గురించి ఉద్దేశించిన సంగతులు రాబో దినాల్లో మేలు కొరకే కానీ కీడు కొరకు కావు. ఎన్నో ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో మేళ్ళు మన కోసం దేవుడు ఉద్దేశించి ఉంచాడు. అవన్నీ మన మేలు కోసమే. అంటే మనకన్నా ఎక్కువగా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. మరి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలిస్తే మన ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. అందుకే మరి ఇంకొక 115వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 115:13 115:13 పిన్నలనేమి ఆ, పెద్దలనేమి ఆ, తన యందు భయభక్తులు గల వారిని ఉమ్, యెహోవా ఆశీర్వదించును. ఆ. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఏ విధంగా దీవిస్తాడు, అది మనం మాట్లాడుకున్నటువంటి విషయము. కాబట్టి పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. వారిని అంటే పిల్లలు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దలు కావచ్చు, నల్లవారు కావచ్చు, విదేశస్తులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, తెల్లవారు కావచ్చు, ఆఫ్రికాలో ఉన్నవారు కావచ్చు, వారు నల్లగా ఉంటారు, నీగ్రోస్ కావచ్చు. ఎవరైనా సరే ఏంటి ఎవరైనా సరే ఆశీర్వాదం కావాలంటే ఏంటి పిల్లలు కానీ పెద్దలు కానీ దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించును. రెండవదిగా ఆశీర్వాదమే కాదు, 14లో ఏముంది? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి, అంటే అభివృద్ధి. మా జీవితాల్లో అభివృద్ధి లేదు. మా జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మా జీవితాల్లో దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు అని అనుకుంటాము. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి? దావీదు అంతకంతకు వర్ధిల్లెను. డెవలప్మెంట్, అభివృద్ధి అనేది దేవుని యొక్క చిత్తం. అందువలన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఆశీర్వాదం, వారి జీవితాల్లో అభివృద్ధి. మేము భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మేము పనిచేసామని చెప్పాం. మేము జార్ఖండ్ రాష్ట్రంలో, అంటే ఇంతకుముందు బీహార్ రాష్ట్రం, ఇప్పుడు జార్ఖండ్, ఆ రాష్ట్రంలో పనిచేసాం. ఆ రాష్ట్రంలో ఏంటంటే ఆ రాష్ట్రంలో మరి అనాగరికులు బట్టలు ఆడవారు పై వస్త్రం వేసుకోరు. సబ్బు ఇచ్చామనుకోండి, ఆ సబ్బు తినేస్తారు, తినే వస్తువని.
చదువు లేదు. వారికి తెలిసిందల్లా ఏంటంటే మరి వ్యభిచారం చేయడం, తాగడం ఇదొక్కటే. చాలా పేదవారు. చాలా రోగాలొస్తాయి వారికి. అయితే మేము వెళ్ళి వారికి యేసుప్రభు గురించి తెలీదు. మేము పరిచయం చేసాం యేసుప్రభు అని ఎవరని ఈ యొక్క ఫోటోల ద్వారా, ఫిల్మ్స్ ద్వారా. యేసుప్రభు అంటే వారికి చాలా మూఢనమ్మకాలుంటాయి. వారి యొక్క మూఢనమ్మకం ప్రకారం ఏంటంటే మొట్టమొదట వివాహమైన తర్వాత ఫస్ట్ బిడ్డ పుడతారే మొట్టమొదటగా, ఆ బిడ్డని సొంత తండ్రి చంపేయాల. కత్తితో నరికి చంపేయాల. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ మూఢనమ్మకం. లేదంటే ఈ సొంత తండ్రి ఇసుక మొట్టమొదటిగా పుట్టిన బిడ్డను ఆ ఇసుక నోట్లో వేసేయాలి, లేకపోతే ఉప్పు నోట్లో వేసేయాలి. అది వాళ్ళ దురాచారం. అటువంటి మూఢనమ్మకాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రము, మేము అక్కడ సేవ చేస్తూ యేసుప్రభు గురించి పరిచయం చేసిన తర్వాత వాళ్ళు మరి నరబలి, మనుషులను కూడా బలిస్తూ ఉంటారు. ఒక మిషనరీ ఆ ప్రాంతానికి సేవ కోసం వెళ్తే వాళ్ళు యేసుప్రభు గురించి చెప్తారంటే వీళ్ళు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళారు. వాళ్ళు ట్రైబల్ గిరిజనులు, వాళ్ళ పేరు మాల్టో. ఒక చోట తీసుకెళ్ళి అక్కడ మరి నువ్వు యేసుప్రభు అంటే వాళ్ళ భాషలో గోసాన్యబా అంటారు. నేను ప్రాంతాల్లో సేవ చేశా. తీసుకెళ్ళారు. రా నువ్వు వాక్యం చెప్పండి. ఆయన చాలా సంతోషంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కత్తి ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ తీసుకొచ్చింది నిన్ను సువార్త చెప్పడం కోసం కాదు, నీ దేవుని గురించి చెప్పడం కాదు, నీ దేవుని గురించి చెప్పాలని కాదు, మరి దేనికి అన్నారు. నిన్ను చంపడానికే తీసుకొచ్చాం. ఎందుకంటే మేము నరబలి ఇక్కడ చేస్తూ ఉంటాము. ఇంతవరకు చాలామంది చంపేశాము, ఇంచుమించు 29 మందిని చంపేశాము. నిన్ను కూడా చంపాలని తీసుకొచ్చాం, ఇది కత్తి అంటే ఆ మిషనరీ భయపడలేదు. ఎందుకంటే బతుకుటే క్రీస్తే, చావైతే లాభం. భయపడకుండా సరే ఎందుకు మీరు చంపుతా ఉన్నారు, ఎందుకు నరబలి మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే, మేము ఈ కొండల్లో ఉంటున్నాము, కొండ దేవతలు సంతోషంగా ఉండాలంటే నరబలి అనేది మా కొండ దేవతలు అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు నరబలి ఇస్తే అంటే. అప్పుడు ఆయన సువార్త చెప్పడం ప్రారంభించారు. నన్ను చంపే ముందు కొన్ని మాటలు నేను చెప్పొచ్చు అన్నారు ధైర్యంగా. దేవునిలో ఉన్నవాళ్ళు చావుకు భయపడరు. బతుకుడు క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి భయపడకుండా కొన్ని మాటలు చెప్పవచ్చు అన్నారు. మేము కూడా ఒకప్పుడు మీరు ఏ విధంగా మనుషులను బలిస్తూ ఉన్నారో, మాది తమిళనాడు రాష్ట్రం, మేము ఆవులను బలిస్తూ ఉండేవాళ్ళము, మేకలను బలిస్తూ ఉండేవాళ్ళము, కోడెలను బలిస్తూ ఉండేవాళ్ళము, గొర్రెలను బలిస్తూ ఉండేవాళ్ళం. అయితే ఒక మిషనరీ నాలాగా యేసుప్రభు సేవకుడు ఒక ఆయన వచ్చి, ఇది ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదం లేకపోవచ్చు, కానీ యేసు అనేటువంటి ఒక దేవుడు మన ఈ లోకానికి వచ్చాడు, మన పాపాల కోసం ఆయన వచ్చాడు, ఆయన మన కోసం బలి అయిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన సజీవుడు. ఆయన మన కోసం బలి అయిపోయాడు కాబట్టి ఇంక ఏ బలి అవసరం లేదు, ఆయన నమ్ముకుంటే చాలు అనగానే మేము ఆయన నమ్ముకున్నాం. ఈ బలులన్నీ ఆగిపోయే. మేము ఇంతకుముందు ఎన్ని గొర్రెలకు బలి ఇచ్చినా, మేకలకు బలి ఇచ్చినా, లేదా కోడెలకు బలి ఇచ్చినా, ఎడ్లకు బలి ఇచ్చినా, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మాకు ఆశీర్వాదం లేదు, మా పంటలు సరిగా పండలేదు, మాకు సంతోషం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, శాపంగా ఉండేది. ఎప్పుడైతే యేసు ప్రభు బలి అయ్యాడు, ఆయన మీద మేము నమ్మకం ఉంచుకున్నామో, మేము నమ్మేమో, అప్పటి నుంచి మా జీవితాల్లో ఆశీర్వాదాలు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మీ జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు,
పాపం ఎక్కువ అవుద్ది, శాపం ఎక్కువ అవుద్ది, పంటలు పండవు, దీవెనలు ఉండవు అనగానే అప్పుడు ఆయన వెంటనే ఆ కత్తి ఆయన కింద వేసి, మీరు చెప్పేది నిజం, మేము ఎంతో కాలం నుంచి బలిస్తూ ఉన్నాం, మేము ఇంచుమించు వాళ్ళ జనాభా 10 లక్షలు, 9 లక్షల మంది చనిపోయారు, మాకు ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, కాబట్టి మాకు ఈ దేవుడు కావాలని వారు దేవుని నమ్ముకున్నారు. ఇప్పుడు వారు దేవుని సేవకులయ్యారు. హల్లెలూయా. అయితే వారు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నారో మేము చెప్పేది ఏంటంటే, మీకు ఎన్ని పనులున్నా ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకు రావాలి, మీకు ఎంత కష్టం ఉన్నా ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకు రావాలి అనగానే వాళ్ళు సరే అన్నారు. అని వారికి ఎంత కష్టం వచ్చినా ఆదివారం ప్రార్థనకు వచ్చేస్తారు. ఒకరోజు భార్యాభర్త ఉన్నారు ఒక గుడిసెలో. అంటే అంటే అక్కడ కొండలు అన్నమాట, కొండలు, రాజమహల్ హిల్స్ అని 40 కొండలు ఉంటాయి. ఆ కొండల్లో ఇటువంటి తలుపులో ద్వారబంధాలు ఏముండవు, అంతా గడ్డితో తయారు చేస్తారు. కాబట్టి లోపలికి పాములు, తేళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఒక ఇంట్లో దేవుని నమ్ముకున్న ఒక ఇంట్లో భార్య భర్త ఉంటే, ఆదివారము తెల్లవారుజామున భర్త చనిపోయాడు. ఏ రోజు భర్త చనిపోయింది? ఏ రోజు? ఈరోజు ఏ రోజు? ఆదివారం. మనకు తలనొప్పి ఉన్నా మనం చర్చికి రాము, మనకు జ్వరం వచ్చినా మనం చర్చికి రాము, మనకి ఏ సాకు దొరికినా చర్చికి రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ రోజు ఆదివారము, వెంటనే భార్య గుర్తొచ్చింది, ఇదను ఆదివారం కదా, ఆరాధనకు రావాలి కదా అని ఆమె చనిపోయినటువంటి ఆ యొక్క భర్తను ఇంట్లో ఆ గుడిసెలో పెట్టి ఆమె ఆదివారము ఆరాధనకు వచ్చింది. హల్లెలూయా. అంటే దగ్గర కాదు, కనీసం ఒక 2-3 కొండలు ఎక్కి దిగాలి. దిగినా సరే ఇటువంటి చర్చిలు ఉండవు అక్కడ. అంటే చర్చిలు ఉండవు, చెట్టు కింద ఆరాధన చేసుకుంటూ ఉంటారు, చర్చిలు లేకపోవడం వల్ల. అందువల్ల అక్కడికి ఆదివారము ఆరాధనకి వచ్చింది. భర్త బాడీ ఇంట్లో ఉంది. అందుకే అంత ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చారు కాబట్టి అండి. అక్కడ ఆదివారం ఆరాధన అంటే దేవుని వాక్యంలో ఉంది, నన్ను ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి వాళ్ళు ఆరాధన చేస్తా ఉంటే పరలోకంలో ఉన్నట్టే. మేము సేవకులమే కావచ్చు, కానీ వాళ్ళు అంటే వారి దగ్గర మేము నేర్చుకున్నాం, వారు నిరక్షరాస్యులే కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, నాగరికత లేని వారు కావచ్చు. వాళ్ళు చాలా అతిథి ప్రియులు. మనం గనక వాళ్ళ ఇంటికి వెళ్తే కోడిని కోస్తారంటే కోడి ఆ వెంట్రుకలు వేకలు తీసేసి అలాగ ఉన్న పలంగా అండి ఉప్పు కారం వేసి ఉడకబెట్టి మళ్ళా పైకి లేపి అలా గుచ్చుకొని లాగి తింటారు. అంటే వాళ్ళు ఎంత అనాగరికులో మనకు అర్థమవుద్ది. కానీ దేవుని యొక్క ఆరాధన అంటే దేవునికి ప్రాధాన్యత అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పిల్లలు కానీ పెద్దలు కానీ దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని యెహోవా ఆశీర్వదించును. వారికి దేవుని యందు ఆ భయము, ఆ భక్తి ఉంది కాబట్టి ఆదివారం ఆరాధన అంటే ఆదివారం ఆరాధనే. దేవుడు వారిని ఏ విధంగా దీవించాడు తెలుసా? ఆ యొక్క జనాంగంలో నుండి ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు. హల్లెలూయా. ఇది సాధ్యమా? బట్టలు వేసుకోవడం రాదు, కోడి అంటే ఏ విధంగా వండుకుంటారో చెప్పా, నాగరికత తెలియదు. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే అందుకే దేవుని వాక్యంలో నన్ను గణపరచేవారు నేను గణపరిచేదను. ఇంకా మొదట ఆయన రాజ్యం నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ. అంటే ఇక్కడ దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత,
మన జీవితాల్లో ఎందుకు వృద్ధి లేదు? అటువంటి గిరిజనులు, ట్రైబల్ పీపుల్, ఒక ఆయన కలెక్టర్ అయితే ఒక పాప డాక్టర్ అయింది. హల్లెలూయా. ఆ సమాజం ఆశీర్వాదమే ఆశీర్వాదం. టీచర్లు, కొంతమంది మిషనరీస్, మరి దేవుని యొక్క రాకడకు ముందే ఎవరైతే సువార్త ఇంకా వినలేదో ఏంటి, ఎవరైతే దేవుని యొక్క సువార్త వినలేదో, మేము సేవ చేసే ప్రాంతాల్లో చాలా మూఢనమ్మకాలు. ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కానీ వాళ్ళు వర్షం వస్తే ఒక మనిషిని ఎంత ఎత్తున్నాడో అంత లోతు తవ్వి ఈ మెడ వరకు ఆయన్ని ఆ ఇసుకతో కప్పి ఇక్కడ ఏంటి పశువులతో నడిపిస్తారు. ఆ పశువులు నడిచి ఆ కపాలం పగిలి, ఆ వ్యక్తి కపాలం పగిలి రక్తం వచ్చింది. ఆ రక్తం నీళ్ళలో కలిపి ఒక ట్రాక్టర్ మట్టి వేసి ఆ మట్టి మీద ఈ రక్తంతో ఉన్న నీళ్లు దాని మీద చల్లి వానదేవుడికి వాళ్ళు పూజ చేస్తారు. ఇది వారి మూఢనమ్మకం. అంటే ఈ విధంగా చేస్తే ఈ మట్టి దేవుడు వెళ్ళి వెళ్ళి వానదేవుడు ఎక్కడో ఉంటాడు ఆకాశంలో, ఆ వానదేవుడిని తీసుకొస్తారంట. ఇది వారి యొక్క మూఢనమ్మకం. ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నటువంటి ప్రజల మధ్యకి మేము వెళ్ళి మరి యేసుప్రభు సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇంతవరకు 23 రాష్ట్రాల్లో 8 లక్షల మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24:14. మరియు ఆ, ఈ రాజ్య సువార్త ఆ, సకల జనములకు ఉమ్, సాక్షార్థమై ఉమ్, లోకమందంతటను ప్రకటింపబడును. ఉమ్. అటు తరువాత అంతము వచ్చును. ఆ, యేసుప్రభు వారు చెప్పిన మాట ఈ లోకంలో ఉన్నప్పుడే ఏంటంట, ఈ రాజ్య సువార్త ఎవరికంట? సకల జనములకు, మన భారతదేశంలో ఉన్న అందరికీ సాక్షార్థమై ఏమనాలంట? ప్రకటించబడును లోకమందంతటా. అనేకమైన దేశాలు ఈ సువార్త వెళ్ళి క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. కాబట్టి సకల జనములకు ఈ సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ఈ రాజ్య సువార్త అంటే దేవుని వాక్యంలో ఉంది, నశించిన వారిని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. మాదేదో ఒక చిన్న విలేజ్, గ్రామం. నేను రక్షణ లేక నశించిపోతూ ఉంటే నా దగ్గరికి ఈ యొక్క సువార్త వచ్చింది. ఆ విధంగా నాలాగా ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, రక్షణ లేక నశించిపోతున్నారో, కాబట్టి వారి మధ్యకి ఈ యొక్క రాజ్య సువార్త వెళ్ళాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క రాకడకు ముందే మన భారతదేశం అంతటా ఈ సువార్త ప్రకటించబడాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం వద్దాం. మరి 34వ కీర్తన మనం ఏమనుకున్నాము? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు. ఇక్కడ ఏముంది? మరి 34వ కీర్తన 4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆ, ఆయన నన్ను తప్పించెను. ఆ, అంటే మనకి కలిగిన భయములన్నిటిలో నుండి మనకి చాలా భయాలు ఉండొచ్చు. ఇందాక నేను చెప్పింది మరణ భయం. కొంతమంది అప్పుల వలన భయపడి చనిపోతూ ఉన్నారు. కొంతమంది మార్కుల్లో పాస్ అవుతానో లేదో అని చనిపోతూ ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయో నేను పాస్ అవనేమో అని చనిపోయిందంట. రిజల్ట్ వచ్చి 513 మార్కులు వచ్చాయంట. హై ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. కాబట్టి మనకి అనేకమైన భయాలు, చదువు గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం, అప్పుల గురించి భయము, కుటుంబం గురించి భయం, ఎన్నో రకాల భయాలు.
కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆ భయములన్నిటిలో నుండి మనం తప్పించబడాలంటే ఇక్కడ ఏం చేయాలి? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించెను. అంటే మనం విచారణ చేయాలి. ఇక్కడ ఆదికాండంలో 32వ అధ్యాయంలో మరి యాకోబు చాలా భయపడ్డాడు. ఇంటికెళ్ళా చదవచ్చు. ఆయనకి ఎవరి గురించి భయం? వాళ్ళ అన్న గురించి భయం. ఏశావును చంపేస్తాడేమో ఆ భయంతో బాధపడుతున్నాడు. ఆ భయంతో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, విచారణ. అక్కడ ఆదికాండం 32:24 22 చూస్తే ఆయన దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభువా ఏంటి నా సంగతి, ఏంటి నా సంగతి ఏంటి ప్రభువా అని ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఆయన యాకోబు అండి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఆయన పేరే మారిపోయింది. ఎవరైతే దేవునితో పెనుగులాడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో అండి, ఎప్పుడైతే యాకోబు ప్రార్థన విచారణ ప్రార్థన చేశాడో, పెనుగులాడాడో, ఆయన పేరే మారిపోయింది. ఆయన పేరు ఏమైపోయింది? యాకోబు తర్వాత ఇశ్రాయేల్. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇశ్రాయేల్ దేశం చాలా పవర్ఫుల్ కంట్రీ. బలమైన రాజ్యం ఏదైనా ఉందంటే ఇశ్రాయేల్ దేశం అంటే చాలా చుట్టుపక్కల దేశాలకు భయం. అమ్మో ఇశ్రాయేల్ దేశమా? కారణం ఏంటి? ఆయన యాకోబు ప్రార్థన పెనుగులాట. అందుకే ఇక్కడ మనకు అనేకమైన భయాలు ఉంటాయి. ఆ భయములన్నిట్లో నుండి మనం తప్పించబడాలి. ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకాశము భూమి గతించిన అంటే దాని అర్థం ఏంటంటే ఆకాశానికి ముగింపు ఉంది అంటే ఆకాశములు మిక్కిలి వేండ్రముతో లయమైపోవును. ఆకాశము లయమైపోతాయి. ఆకాశానికి ముగింపు ఉంది. ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు గతం అంటే భూమికి ముగింపు ఉంది, ఆకాశానికి ముగింపు ఉంది. కానీ దేవుని యొక్క మాటలు ఎప్పుడు దానికి ముగింపు లేదు. అది నెరవేరి తీరవలసిందే. అందుకే ఇక్కడ ఏముందంటే, నాకు యెహోవా యొద్ద విచారణ చేయగా అండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించెను. మనకు అనేకమైన భయాల నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొద్ద మనం విచారణ చేయాలి. విచారణ అంటే ఒకరోజు కాదు, అడుగుడి మీకు. దీని అర్థం ఏంటంటే, యేసుప్రభువా మా కూతురు MBA పాస్ అవుతుంది, మరి నువ్వు యేసునామములో అడుగుతున్నావు తండ్రి. ఒకరోజు కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వనని అర్థం ఏంటంటే, మనకి ఇవ్వబడే వరకు, మనకి సమాధానం వచ్చే వరకు మనం అడుగుతానే ఉండాలి. ఏంటి ప్రభువా నా కూతురు సంగతి ఏంటి, ఇంకో కూతురు సంగతి ఏంటి, మా సేవ ఏంటి, మా భార్య సంగతి ఏంటి, లేదంటే మా యొక్క భవిష్యత్తు సంగతి ఏంటి? మనం దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే విచారణ చేయాలి. విచారణ అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఏంటి? మనీ మేక్స్, డబ్బు అయితే ఏదైనా. అంటే డబ్బుతో మనం ఎన్నో విషయాలు చేయొచ్చు. బట్ ప్రేయర్ మేక్స్ ఆల్ థింగ్స్. అంటే డబ్బుతో మనము ఏదైనా చేయొచ్చు కానీ అన్నీ చేయలేము. కానీ ప్రార్థనతో అన్నీ చేయగలము. డబ్బుతో అన్నీ సాధ్యము కాదు. మాకు డబ్బు ఉంది, మాకు చాలామంది పెద్ద పెద్ద ధనవంతులు కోవిడ్ టైంలో చనిపోయారు. కోటీశ్వర్లు చనిపోయారండి. కోటీశ్వర్లు కోవిడ్ టైంలో చనిపోయారు. ఆ డబ్బుతో ఎంతో కొన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, బతికారా? డబ్బుతో మనం ఎన్నో సాధించవచ్చు కానీ అన్నీ సాధించలేము. కానీ ప్రార్థనతో అన్నీ సాధ్యమే. ఒక పాస్టర్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోవిడ్ చనిపోయారు.
మా మా ఫ్రెండ్ ఒక ఆయన పాస్ట్ గారు, షారోన్ పాస్ట్ గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. షారోన్ పాస్ట్ గారు కోవిడ్తో బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్లో. ఇంకా ఆయన పల్స్ డౌన్ అయిపోతుంది. అర్ధరాత్రి అది 3 గంటలు వెంటనే ఫోన్ చేశారు, నేను చనిపోతా ఉన్నాను సిస్టర్ రండి అంటే, వెంటనే ఆ సిస్టర్ వచ్చి ఆ టైంలో ఫోన్ ఎత్తి అది ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బతికారు, ఇప్పుడు బాగా దేవుని సేవలో ఉన్నారు. అంటే డబ్బుతో అన్నీ సాధ్యము కాదు, కానీ ప్రార్థనతో అన్నీ సాధ్యమే. రోజు కనీసం గంట, 2 గంటలు, 3 గంటలు మనం ప్రార్థన చేయాలి అండి. ఆ విధంగా విచారణ చేస్తే నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇంకొక వాక్యం చదవండి, 6. ఈ దీనుడు పెట్టగా ఆ, యెహోవా ఆలకించెను, ఆ, అతని శ్రమలన్నిటిలో నుండి ఆ. అతన్ని రక్షించెను. ఇందాక అన్ని భయముల నుండి తప్పించే దేవుడు నంబర్ 1. నంబర్ 2, అతని శ్రమలన్నిట్లో నుండి రక్షించాను. నంబర్ 2, అన్ని శ్రమలు, రకరకాల శ్రమలు ఉంటాయి, కానీ మనం గనక మొర్రపెట్టితే అన్ని శ్రమల నుండి దేవుడు రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇంకా 3వది 19 చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆ, వాటి అన్నిటిలో నుండి ఆ. యెహోవా వానిని విడిపించును. ఇందాక భయములన్నిటిలో నుండి తప్పించే దేవుడు, శ్రమలన్నిటిలో నుండి రక్షించే దేవుడు. ఇప్పుడు ఏంటంట, ఆపదలన్నిటిలో నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ యొక్క ప్రశస్తమైన విలువైన ప్రభువా మరి మాటలను బట్టి ప్రభువా వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి మాటలు ప్రభువా వ్యర్థముగా పోకుండా నా తండ్రి ఆ మాటల చొప్పున మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సంఘము ద్వారా ఈ నామానికి మహిమ కలగాలి, అనేకులకు దేవునికరంగా ఉన్నట్లు మా ప్రభువా ఎత్తబడే సంఘంగా ఉన్నట్టు ప్రభువా ఈ యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభువా రేవకుమార్ పాస్టర్ గారిని బట్టి వందనాలు. నా తండ్రి మరెంతో ప్రభువా భారముతో మా తండ్రి మరి ఈ సంఘాన్ని ప్రభువా కడుతూ ఉన్నారు. మా ప్రభువా మరి ఆత్మీయంగా ప్రభు ఈ సంఘాన్ని పెంచుతూ పోషిస్తూ ఉన్నారు. ఒక ఆత్మీయ తండ్రిగా ఉంటూ ప్రభువా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. వీరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. ఈ యొక్క సంఘము ద్వారా ఈ నామానికి మహిమ, అనేకులకు ఈ దేశానికే దేవునికరంగా ఉన్నట్లు ఇంకా సహాయం చేయండి. ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నా. సంఘం ఉన్న బిడ్డల్ని, చిన్న బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరినీ దీవించండి. మా ప్రభువా మరి చదువుల్లో సహాయం చేయండి. అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రభువా ఈ యొక్క ప్రభువా సంఘం అభివృద్ధి చెందినట్లు ప్రభువా నా తండ్రి అభివృద్ధి పదము వైపు మా తండ్రి సంఘం ఉన్నట్లుగా లోకపరంగా కావచ్చు మా ప్రభువా మరి మా తండ్రి మరి ప్రభువా మరి ఆత్మీయంగా కావచ్చు, ఈ లోక సంబంధమైన దేవునిలో కావచ్చు, పర సంబంధమైన దేవునిలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘానికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ప్రభువా నీవే తండ్రి ప్రతి కాడిని విరగొట్టి సంఘాన్ని బలపరచండి, సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.